తెలుగు, తమిళ్, మలయాళం ఇలా భాషతో సంబంధం లేకుండా తన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహానటి సినిమాతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న కీర్తి సురేష్ ఇప్పుడు మళ్లీ అలాంటి పాత్ర కోసం ఎదురు చూస్తున్నానంటూ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఒక నటికి కెరీర్లో కొన్ని సినిమాలు మాత్రమే ప్రత్యేక గుర్తింపుని తీసుకొస్తాయి. కీర్తి సురేష్ విషయంలో ఆ సినిమా మహానటి. ఆ చిత్రంలో మహానటి సావిత్రి పాత్రలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు, అవార్డులు వరించాయి. అయితే ఆ సినిమా తర్వాత అదే స్థాయి ప్రభావం చూపిన పాత్ర తనకు ఇంకా రాలేదని కీర్తి తాజాగా వెల్లడించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ తన సినీ ప్రయాణం, భవిష్యత్ ప్రాజెక్టులు, అలాగే మహానటి సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. కెరీర్ ప్రారంభ దశలోనే సావిత్రి వంటి గొప్ప నటీమణి పాత్ర పోషించే అవకాశం రావడంతో మొదట చాలా టెన్షన్ పడ్డానని తెలిపింది. అవును, సావిత్రి పాత్ర అంటే సాధారణ విషయం కాదు. తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహానటి జీవితాన్ని తెరపై ఆవిష్కరించడం నిజంగా పెద్ద సవాలని చెప్పాలి. ఆ బాధ్యతను కీర్తి సురేష్ ఎంతో అద్భుతంగా నిర్వర్తించింది. అందుకే ప్రేక్షకుల నుంచి మాత్రమే కాదు, సినీ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. ఆ ఇంటర్వ్యూలో కీర్తి మాట్లాడుతూ, మహానటి నా జీవితాన్ని పూర్తిగా మార్చేసిన సినిమా. ఆ చిత్రం నాకు అపారమైన గుర్తింపుని తీసుకొచ్చింది. అంతేకాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా నన్ను పరిచయం చేసింది అని చెప్పింది. అయితే మహానటి తర్వాత వచ్చిన సినిమాల పరిస్థితి ఎలా ఉంది, ప్రేక్షకుల స్పందన ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఆ విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం. గత ఏడాది కీర్తి సురేష్ నటించిన రివాల్వర్, రీటా, ఉప్పు కప్పు రంబు చిత్రాలు విడుదలయ్యాయి. ఈ సినిమాలపై మంచి అంచనాలున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి. ప్రేక్షకుల నుంచి కూడా మిశ్రమ స్పందన వచ్చింది. సినీ పరిశ్రమలో ఇది చాలా సహజం. ప్రతి సినిమా మహానటి లాంటి విజయాన్ని అందుకోదు. కానీ ఒక నటిగా నిరంతరం కొత్త కథలను, విభిన్న పాత్రలను ఎంచుకోవటం చాలా ముఖ్యం. ఆ విషయంలో కీర్తి సురేష్ ఎప్పుడూ ప్రత్యేకంగానే నిలుస్తోంది. కమర్షియల్ సినిమాలు మాత్రమే కాదు, కథకు ప్రాధాన్యం ఉన్న చిత్రాల వైపు కూడా ఆమె ఆసక్తి చూపుతోంది. అందుకే ఇప్పుడు ఆమె మరోసారి తన నటనకు పూర్తి స్థాయి పరీక్ష పెట్టే, ప్రేక్షకుల్ని భావోద్వేగాలకు గురి చేసే బలమైన పాత్ర కోసం ఎదురు చూస్తున్నానని చెప్పడం ఆసక్తికరంగా మారింది. మహానటి స్థాయి విజయాన్ని మళ్లీ అందుకోలేకపోయాను, అందుకే నటిగా నా ప్రతిభను పూర్తిగా ప్రదర్శించే పాత్రల కోసం ఎదురు చూస్తున్నాను అని కీర్తి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది విన్న అభిమానులు కూడా కీర్తి కోసం మరో గొప్ప పాత్ర రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే మహానటి సినిమాలో ఆమె నటన చూసిన తర్వాత ప్రేక్షకుల్లో ఆమెపై అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం పలు భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి సురేష్ త్వరలోనే మరో శక్తివంతమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తుందా, మహానటి తర్వాత మరో మైలురాయి చిత్రాన్ని తన ఖాతాలో వేసుకుంటుందా అన్నది చూడాలి. కీర్తి సురేష్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? మహానటి తర్వాత ఆమె చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన చిత్రం ఏంటి? కామెంట్ సెక్షన్ లో మాతో మాట్లాడండి.